కూటమి ప్రభుత్వం పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందే పెన్షన్ అందిస్తోందని రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫారూక్, బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పెన్షన్ కోసం లబ్ధిదారులు 2-3 రోజులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారని విమర్శించారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందే కూటమి ప్రభుత్వం పెన్షన్లు అందజేస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు. బనగానపల్లె పట్టణంలోని కాజీవాడ కాలనీలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పంపిణీ చేశారు. దీపం 2 పథకం ఈరోజు దీపం 2 పథకం మాట చెప్పాము, మాట మీద నిలబడ్డాము. త్వరలోనే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సంక్రాంతికి కూడా కొత్త పింఛన్లు ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పింఛన్లకు కూడా ప్రణాళికలు చేస్తూ ఉంది ప్రభుత్వము. అదేవిధంగా డిఎస్సి కూడా విడుదల చేశాము. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొచ్చాము. ఎవరైతే ల్యాండ్ టైటిల్ యాక్టులో కబ్జాలకు పాల్పడతారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం ఇది ఒక్కటే కాదు, గ్రామాలలో కూడా సీసీ రోడ్లు కావచ్చు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మమ్మల్ని మాట్లాడే అర్హత లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా ఒకటే మ్యాండేటరీ ఇచ్చారు. 153 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని కేవలం 11 సీట్లకు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కమిషన్లకు కక్కుర్తిపడి ఈరోజు అమెరికాలో కూడా అతని పేరు వచ్చిందంటే ఈరోజు యొక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఏంటి, ఎవరు ఈ యొక్క కమిషన్లకు కారణపడ్డారు. లంచాలు అనేది ఈరోజు పేపర్లకు విదేశాలలో సైతం ఒక ముఖ్యమైన ప్రదేశం అమెరికాలో కూడా ఈయన పేరు మారుమోగిపోతూ ఉందంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా ప్రజల కోసం ఉండేటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వము. నంద్యాల పట్టణంలోని 29వ వార్డులో మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. గతంలో 7,000 ఇచ్చినప్పుడు కూడా ఆదివారం ఇచ్చింది కాబట్టి 7,000 రూపాయలు ముందే ఇచ్చాం. ఇప్పుడు కూడా 7,000 రూపాయలు, ఈరోజు 4,000 రూపాయలు ముందుగానే ఇస్తూ ఉన్నాం. అది మన కమిట్మెంట్, అది మన ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్. మరి ఈరోజు నంద్యాలలో దాదాపుగా 20,000 పైచిలుకు ఉన్నారు. 8 కోట్ల పైచిలుకు రూపాయలు పట్టణంలో సచివాలయం తరఫు నుంచి కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. 8,200 కోట్ల రూపాయలు, ఈ 8,20,20,000 రూపాయలు ఈరోజు ప్రతి పేదవారి ఇంటికాడికి పోయి ఈరోజు మేము ప్రభుత్వం ముందుకు పోయి ప్రభుత్వం పోయి మనకి ఇవ్వడం జరుగుతుంది. మనంటే స్వయాన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పోయి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన ఈరోజు అంతపురం రాయదుర్గం పోయి ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా కమిట్మెంట్తో ఎందుకంటే పేద ప్రజలకు ఏదైతే చెప్పాము ఎన్నికల ముందు ఆ రకంగా ఖచ్చితంగా ఆదివారం వస్తే, పండుగలు వస్తే, ఏదైనా సెలవులు వస్తే ముందు రోజు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పేదవారికి ఈరోజు పెన్షన్ పెంచడం జరిగింది. బండి ఆత్మకూరు మండలం బోధనం గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పర్యటించి పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందే పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.